రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలను తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో దానికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. తెలంగాణ ప్రజలకు శుభవార్త. ఆగస్టు నెల పెరిగిన ఆసరా పెన్షన్లపై 4016, 6016 అదిరిపోయే 3 శుభవార్తలు. వెంటనే ఇలా చేయండి. దీనికి సంబంధించిన సమగ్రమైన సమాచారం తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో 50 లక్షల మంది ఆసరా పెన్షన్ వాహులకు చేరడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఈ వీడియోని షేర్ చేయడం వల్ల బంధుమిత్రులకు దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం తెలుసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా మీరు కామెంట్ చేయండి. మీ సందేహాలను కామెంట్ చేయడం వల్ల నేను దానికి సంబంధించిన సమాచారం తెలుసుకొని మీ సమాధానం రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా, లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. తద్వారా మిత్రులారా, ప్రతి ఒక్కరూ ఈ ప్రజా సంక్షేమ పథకంలో భాగం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మనకు ఎన్నికల హామీలో భాగంగా 2016 రూపాయలను 4016 రూపాయలకు, 4016 రూపాయలను 6016 రూపాయలకు పెంచుతా అని తెలంగాణ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి సీఎం రేవంత్ రెడ్డి పేర్కొనడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 9న ఎల్బీ నగర్ స్టేడియంలో జరిగే ప్రమాణ స్వీకారోత్సవంలో భాగంగా ప్రతి ఒక్కరికి పెరిగిన ఆసరా పెన్షన్లపైన మొదటి సంతకం ఉంటుందని పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 260 పైచిలుకు రోజులు గడుస్తున్న ఆసరా పెన్షన్ల పెంపు కాదు కదా, పాత ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమమే సరిగా లేదు. అయితే చాలామంది పెన్షన్ వాహులు ప్రజాపాలన పథకం కాదు, ఇది ప్రజా రాక్షస పథకం అని, పాలన అని ధర్నాలు, రాస్తారోకాలు కూడా చేయడం జరుగుతుంది. మరి ఈ విధంగా ప్రభుత్వం తన మొండి వైఖరిని వదిలిపెట్టి దీనిపైన సర్వే చేస్తే 22,000 కోట్ల రూపాయలు అదనంగా ఆసరా పెన్షన్ల కోసం కావాలని తెలిసింది. దీనిని బాండ్ల విక్రయం ద్వారా పంపిణీ కార్యక్రమం చేస్తారని పేర్కొనడం జరిగింది. ఇది ఇలా ఉండగా బాండ్ల విక్రయం ద్వారా పంపిణీ చేస్తారని కూడా చెప్పడం జరిగింది. ఇది ఇలా ఉండగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 4016 రూపాయలను 6016 రూపాయలు, 6016 రూపాయలు దీనిని పంపిణీ కార్యక్రమం చేయాలని ఆలోచిస్తూ ఉంది. కారణం, రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 12,751 గ్రామాల్లో సర్పంచ్లను గెలవాలనే ఉద్దేశంతో ఈ పెరిగిన ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఈ 2 రోజుల్లో లిస్టులను విడుదల చేసి సెప్టెంబర్ నెల నుంచి పెరిగిన ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఇవ్వాలని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఈ నెల మాత్రం 2016 రూపాయలు, 4016 రూపాయలు
యథావిధిగా పోస్ట్ ఆఫీస్లోనే పంపిణీ కార్యక్రమం చేయబోతున్నారు. ఇక 3 శుభవార్తలోకి అయితే వెళ్ళిపోదాం. మొట్టమొదటి శుభవార్త, రేషన్ కార్డు తీసుకునే విధంగానే రాష్ట్రంలో ఎక్కడైనా ఏ ప్లేస్లో ఉన్నా సరే ఆసరా పెన్షన్లను థంబ్ ఇంప్రెషన్ పెట్టి తీసుకునే అవకాశాన్ని, వెసులుబాటును ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. అదేవిధంగా రెండవ శుభవార్త వచ్చేసి, ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి నెల ఆసరా పెన్షన్లు ఏ విధంగా తీసుకుంటున్నారో అదే విధంగా కూడా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే, ప్రభుత్వ ఉద్యోగుల జీతాల మాదిరిగానే ఆసరా పెన్షన్ వాహులకు పెన్షన్లను కూడా మొదటి వారంలోనే పంపిణీ చేయాలనే సదుద్దమైన ఉద్దేశంతో బ్యాంకుల్లో పంపిణీ కార్యక్రమం చేయాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. మూడో శుభవార్త వచ్చేసి, ఈ చాలామంది ఆసరా పెన్షన్ వాహులకు థంబ్ ఇంప్రెషన్ రాకపోతే గంటల తరబడి నిలబడాల్సి వస్తుంది. అలా కాకుండా ఫేస్ ఐడెంటిటీగా మార్చేసి ముఖాన్ని బట్టేసి డబ్బుల పంపిణీ కార్యక్రమం ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఏది ఏమైనా ఈ 50 లక్షల మంది ఆసరా పెన్షన్ వాహుల్లో చాలామంది ఫేక్గా బోగస్ సర్టిఫికెట్స్ పెట్టి ఉన్నవారందరినీ తొలగిస్తూ కొత్తగా ఎవరైతే తన సర్టిఫికెట్స్ ఉన్నాయో వారందరినీ కలుపుతూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తన నిర్ణయాలను వెల్లడించబోతా ఉంది. అయితే ఈ తొలగించడానికి గల కారణం, చాలామందికి కూడా తొలగిస్తున్నారు ఎవరైతే ఫేక్గా సర్టిఫికెట్స్ పెట్టారో వారందరినీ కూడా. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీకి సంబంధించి అడుగులు పడుతూ ఉన్నాయి. ఎవరికైతే కాలేదో వారందరూ కూడా గ్రామంలో సర్వేలు నిర్వహిస్తున్నారు. అధికారులకు తమ వివరాలను సమర్పించాల్సిన ఆవశ్యకత నెలకొంది. అదేవిధంగా ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నలకు రైతు బంధు డబ్బుల పంపిణీ కార్యక్రమం కూడా పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ తెలంగాణ ప్రజానికానికి దళిత బంధు డబ్బుల పంపిణీ కార్యక్రమం అభయహస్తంలో భాగంగా ఇచ్చిన గోలక్ష్మి మహిళకు 2,500 రూపాయల పంపిణీ కార్యక్రమం, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్. ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల ముందుకు తీసుకొచ్చిందని చెప్పడంలో ఎలాంటి సందేహం, అనైచితిక కూడా లేదని చెప్పుకోవచ్చు. ఇది ఇలా ఉండగా మరి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యేలను తీసుకునే విధానంలో తీవ్రంగా ప్రజలు ఖండిస్తున్నట్లు సమాచారం. ప్రజల తరపున ప్రభుత్వం ఏర్పడింది కావున ప్రజా ప్రభుత్వంగా పేరుగాంచి ప్రజల యొక్క పథకాలను అన్నింటినీ కూడా ఇవ్వాలని కోరుకుందాం. మిత్రులారా, ఇంత సమగ్రమైన సమాచారం మీకోసం తీసుకొని వచ్చాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.